అక్కడ ఆ రూపంతో కనిపిస్తున్నాడు నాకు. ఆయనకి అభిషేకం చేసుకున్నాను, అక్కడి నుంచి లోపలికి వెళుతున్నాను అనుకుంటూ వెళితే, ఆ స్థితిలోకి వెళితే నీకు ఇష్టం వచ్చిన లక్ష్మీనరసింహస్వామి శ్లోకాలు, కీర్తనలు, పద్యాలు, పాటలు పాడుకో, శంకరుడికి సంబంధించిన పాడుకో. నువ్వు ఎక్కడున్నావు? అహోబిల క్షేత్రంలో ఉన్నావు, ఎగువ అహోబిల క్షేత్రంలో ఉన్నావు. మళ్ళీ దిగువ అహోబిలానికి రా. అక్కడ అద్భుతంగా నీకు కానుగ చెట్టు కనిపిస్తుంది. దాన్నే గానుగ చెట్టు అంటారు. ఆ గానుగ చెట్టు మొదట్లో నీళ్లు పోస్తున్నాను అని అనుకో. ఆంజనేయ స్వామి ఎత్తుగా కనిపిస్తాడు, ఆయన్ని దర్శించు. ఇలా అనుకుంటూ కళ్ళలో ఈ రూపాన్ని దర్శించుకుంటూ ఎన్ని దేవాలయాలకి నువ్వు వెళ్ళదలిస్తే అన్ని దేవాలయాలకి వెళ్ళు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎన్ని దేవాలయాల్ని చూడగలిగి రాగలుగుతున్నావు. అది సమాధి స్థితి. ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఏదీ గుర్తురాదు. ఆ స్థాయి నీకు వచ్చినప్పుడు అది నిజమైనటువంటి యోగ విధానం అవుతుంది. శరీరం మాట వింటోంది, మనసు మాట వింటోంది, చిత్తవృత్తి నిరోధింపబడింది కాబట్టి ఇంకే ఆలోచన రావటం లేదు. ఇది సాధింపబడాలి అంటే తెల్లవారుజామున ఎవ్వరూ లేవనటువంటి కాలంలో మనం అభ్యాసాన్ని చేస్తే నిజమైనటువంటి యోగం సిద్ధించి తీరుతుంది.